హల్లెలూయా. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందామండి. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభువా. అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన దినం నీ యొక్క సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు తండ్రి ప్రభా. అయ్యా, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మలను భద్రపరిచి తృప్తిపరచి తండ్రి నాయన ప్రభా. అయ్యా, ఈ యొక్క దినాన్ని తండ్రి ప్రభా మేము ఉత్సహించి సంతోషించే వారంగా మీరు మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు ప్రభా నన్ను మమ్మలను మీరు కాచి కాపాడినందుకే నీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభా. నీ కృపతో వారిని మీరు నింపండి తండ్రి ప్రభా. అయ్యా, ఇంతవరకు నాయన ప్రభా బ్రతికిస్తున్న దేవుడా నీకు వందనాలు నాయన ప్రభా. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమస్తమును మీరు నడిపించమని తండ్రి నాయన ప్రభా. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారందరినీ కూడా సకాలంలో తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ యొక్క ఆరాధన ప్రభా నీకు మహిమార్థకరంగా జరుగుటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. కీర్తించి కొనియాడి ఘనపర్తును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొనియాడి ఘనపరతును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. కీర్తించి కొనియాడి ఘనపరతును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. దేవాది దేవుడవు పరలోకములో వీడి మానవ రూపాన్ని ధరించి రాజులకు రాజా ప్రభువానికి వందనాలు అంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవాది దేవుడవు పరలోక
నీకు వందనాలు అంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆయన యొక్క నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన యొక్క ప్రేమ మారనిది, మరువనిది, విడువనిది. అటువంటి గొప్ప ప్రేమతో మనలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుడు ఆయన యొక్క సన్నిధిని, కాంతిని మన మీద ప్రకాశింపజేస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. లోకంలో మనలను తల్లి మరచిన గాని, తండ్రి విడిచిన గాని, మన దేవుడు మనలను మరువని దేవుడు, విడువని దేవుడు. మనం యొక్క లోకంలో ఎన్నో బాధల చేత, శ్రమల చేత ఏడుస్తున్నప్పుడు
మళ్ళని ఎత్తుకొని తనకు కౌగిటిలో మళ్ళను హత్తుకుంటున్న విధానాన్ని బట్టి దేవానికి వందనాలు అంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గాని నన్ను విడువనన్న ప్రేమ. అయా నేను పడిపోతుంటే నన్ను పట్టుకొని పైకి లేవనెత్తుతున్న మా దేవానికి వందనాలు తండ్రి. కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ పుట్టక ముందు నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందు ఏర్పరచుకున్న ప్రేమ. అయా నీ యొక్క అరచేతులలో నన్ను చిక్కుకున్న విధానాన్ని బట్టి, అయా నీ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న దేవానికి వందనాలుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నన్ను విడువనన్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఏర్పరున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ
ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనలను ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమ ఎడబాయనిది, ఆయన మనలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, ఈ యొక్క లోకంలో మనలను తల్లి మరచిన, తండ్రి విడచిన, ఆయన మనలను విడవకుండా మనలను కాచి కాపాడుతూ మనలను సంరక్షిస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఆయన నమ్ముకున్న బిడలను ఆయన సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. అయ్యా, నీవే మా ఆధారము తండ్రి నైనా ప్రభా, నీవే మా ప్రాణము తండ్రి నైనా ప్రభా. అయ్యా, మా కొరకు నీ సర్వాన్ని ధారపోసి తండ్రి నైనా ప్రభా, అయ్యా గొప్ప త్యాగాన్ని తండ్రి మా కొరకును చేసిను. అందుని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, నీ రూపులో ప్రత్యేకంగా మమ్మల్ని తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, మేము ఈ యొక్క లోకంలో పుట్టి ఉన్నామంటే ప్రభా, అయ్యా నువ్వు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు వందనాలు. అయ్యా, మేము పుట్టక ముందే మీరు మమ్మల్ని ఏర్పరచుకొని, అయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నైనా ప్రభువా. అయ్యా, ఆపత్కాలములో తండ్రి నమ్ముకొనదగిన సహాయకుడుగా మీరు మాకుంటూ తండ్రి నైనా ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు నైనా ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ ఆయన యొక్క సన్నిధి కాంతి మన మధ్యలో ప్రకాశిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనము మన తెలివిని నమ్ముకొని, మన యొక్క బుద్ధిని నమ్ముకొని మనం తూలిపడుతున్నామేమో. అయ్యా, నీ యొక్క తెలివి నాకు కావాలి తండ్రి. అయ్యా, జ్ఞానము చేత మీరు నన్ను నింపండి తండ్రి. అయ్యా, నీ యొక్క బుద్ధిని, నీ యొక్క జ్ఞానాన్ని మీరు నాకు దానంగా దయచేయండి తండ్రి అంటూ దేవుని మహిమపరుద్దాము.
చెంతకు చేరాను సుఖ సంపదాని దీవెనని నీ చెంతకు చేరాను యేసు నీవే ఆధారము ప్రతి ఒక్కరం చెప్దామే అయ్యా నీవే నా ఆధారము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము మనుషుల నమ్ముకొని మోప్యపడ్డాను మనుషుల నమ్ముకొని మోప్యపడ్డాను సత్యవంతుడా శ్రేయుడవని నీ చెంతకు చేరాను సత్యవంతుడా శ్రేయుడవని నీ చెంతకు చేరాను యేసు నీవే ఆధారము ప్రతి ఒక్కరం చెప్తాము అయ్యా నీవే నా ఆధారము తండ్రి అయ్యా నీవే నా ప్రాణము తండ్రి నేను ప్రభా అయ్యా నా తెలివిని నమ్ముకొని అయ్యా నా బలమును నమ్ముకొని నా బుద్ధిని నమ్ముకొని నేను తూలిపడ్డానేమో తండ్రి నేను ప్రభా అయ్యా నా తెలివి కాదు నా జ్ఞానము కాదు తండ్రి ప్రభా నీ బలము చేత నీ శక్తి చేత నన్ను నింపండి అని ఆరాధన చేద్దాం ఆధారమా, యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా గొప్ప తండ్రి యేసయ్యా నీకు వందనాలు నైనా ప్రభా అయ్యా పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిం పొందిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు నైనా ప్రభా అవును తండ్రి ప్రభా నేను నమ్మిన బిడ్డలను తండ్రి నీవు సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు తండ్రి ప్రభా అయ్యా కాలములో తండ్రి ప్రభా నమ్మదగిన సహాయకుడుగా ఉంటూ తండ్రి ప్రభా అయ్యా మా కష్ట సమయాల్లో వేదన సమయాల్లో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మమ్మలను ఎత్తుకుంటూ హత్తుకుంటూ తండ్రి నేను ప్రభా నీ యొక్క కౌగిటిలో మమ్మలను భద్రపరుస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా మేము ఈ దినం నైనా ప్రభా ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మేము నిలవబడ్డామంటే నీ కృపనైనా ప్రభా నీ కృప చేత మమ్మలను బ్రతికిస్తున్న దేవుడా నీకు వందనాలు నైనా ప్రభా అయ్యా నీ కృప చేత తండ్రి ప్రభా మమ్మలను జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు నైనా ప్రభా ఇంతవరకు తండ్రి నైనా ప్రభా మా జీవితాలను చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా అయ్యా ఎన్నెన్నో మేలులు తండ్రి ప్రభా వర్ణించలేము తండ్రి నైనా ప్రభా అయ్యా నైనా ప్రభా అటువంటి గొప్ప మేలులతో తండ్రి ప్రభా మమ్మలను తృప్తిపరుస్తున్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు నైనా ప్రభా అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నైనా ప్రభా అయ్యా వాక్యం ద్వారా తండ్రి ప్రభా మేము మా యొక్క బుద్ధిని సరి చేసుకొని తండ్రి అయ్యా నీ మార్గంలో నడుచుకునే వారంగా ఉంటకు సహాయము దయచేయండి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన యొక్క పాదాల సన్నిధికి సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. అందరం కూర్చుందామండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు ప్రతిరోజు తన వాత్సల్యతను మన మీద నూతనంగా పుట్టించడం వలన మనం లయము కావట్లేదని వాక్యంలో ఉంటుంది కదా. సో అందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి. అనౌన్స్మెంట్స్ అందరూ కొంచెం గమనించాలని కోరుకుంటున్నాం. మనకి ప్రతి మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉందండి 7 గంటలకి. ప్రతి మంగళవారం 7 గంటలకి మన చర్చిలోనే మిడ్ వీక్ సర్వీస్ ఉందండి. అండ్ శుక్రవారం ఉమెన్స్ మీట్ అండి 10:30కి మన చర్చిలోనే ఉంటుంది. స్త్రీలందరూ వచ్చి ఉమెన్స్ మీట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ యథావిధిగా సండే మొదటి సర్వీస్ 7 గంటలకి, సెకండ్ సర్వీస్ 10 గంటలకి ఇక్కడ చర్చిలో ఉంటాయండి. ఈ ప్రకటనలు గమనించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పద్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు.
రెండు చేతుల పైకి దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయల్లో ఆయన మన తోడుంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈ లోక సంబంధికులు మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టనని మాట్లాడే దేవుడు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విరచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా ఆయన ప్రేమను మనం మరువలేము. జీవిత కాలమంతయు ఆయన సాక్షులుగా బ్రతికే కృప ఆయనకి ఇచ్చారు. ప్రతి చోట ఆయన కృపను ప్రకటించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. నీ ప్రేమను
ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేను దేవా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా. నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజోపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? హల్లెలూయా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ టైం అండి. కొత్త వారితో ఎవరికైనా ఇంతవరకు ఎవరితో మాట్లాడకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేద్దాం అనేసి ఈ టైం అండి. సో ఒక 5 minutes అండి కొత్త వారితో మాట్లాడేసి వాళ్ళకి ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే, మనకు తెలియదు కదా ఎవరికి ఏ అవసరత ఉందో, మీ గురించి ఏదైనా ప్రార్థన చేయాలని అడిగేసి వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తామండి అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు కదండి. సంఘం ప్రార్థిస్తే చాలా అద్భుతాలు జరిగాయి, బైబిల్లో మనం చూస్తాం కదా. సో లెట్స్ డూ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్.
క్షణమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. Let's open our Bibles with me to Joshua chapter 6. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 25 వచనాలు. Book of Joshua chapter 6 verses 20 to 25. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 25 వచనాలు మనం చదువుకుందాం. అందరూ అర్థం చేసుకొని చదవాలని ఆశపడుతున్నాను. త్వరపడద్దు, నెమ్మదిగా అందరూ కలిసి ఒకే కంఠంగా చదివితే మంచిదని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 25 వచనాలు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చదవండి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి. రాహబును వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారును, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్యలో నివసించుచున్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు దయచేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని సన్నిధానంలో మనందరం కనబడడం చాలా సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మరి దేవుడు మంచి అద్భుతమైన క్లైమేట్ మనకిచ్చాడు, చల్లని క్లైమేట్. వేసవికాలంలో చాలామంది ఇబ్బంది పడ్డాం, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనకు ఉపయోగించుకోవడం తెలియాలి. సమ్ పీపుల్ ఆల్వేస్ క్రిటిసైజ్ ఫర్ ఎవ్రీథింగ్. కొంతమంది ప్రతిదాన్ని విమర్శిస్తూనే ఉంటారు. వేడిగా ఉందనుకోండి సూర్యుని విమర్శిస్తారు, వర్షం పడుతుందనుకోండి వర్షాన్ని విమర్శిస్తారు, చల్లగా ఉందనుకోండి చల్లదనాన్ని కూడా విమర్శిస్తుంటారు. రైట్ రాంగా? ఎంతమందికి అర్థమైంది? సో విమర్శలు మానేసి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రతి సమయానికి ప్రతి కాలానికి దేవుడు ఒక నిర్ణయాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి పెట్టాడు. ఎండాకాలానికి ఒక ఉద్దేశం ఉంది, వర్షాకాలానికి కూడా ఒక ఉద్దేశం ఉంది, అలాగే శీతాకాలానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. కాలాలు దేవుని ఉద్దేశ ప్రకారంగానే ఉంటాయి.
సో దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయానికి మనం ఏం చేయాలంటే లోబడి ఆ నిర్ణయాన్ని మనం ఎప్పుడు గౌరవించేవారుగా ఉండాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ ఎవర్ ద కండిషన్స్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ మెసేజ్ టుడే. ఈరోజు మనం వినబోతున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అంశమే ఇది. ఈ దినాన్ని మనం చదివినటువంటి వాక్య భాగం మనలో అందరికీ తెలుసు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు కనాను దేశాన్ని వాగ్దాన దేశముగా నేను నీకును నీ జనాంగానికి నీ వారసులకి నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పి అబ్రహాము ఆయన జీవితంలో వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత, తన శరీరం ఉడికిపోయిన తర్వాత, తన శరీరం ఇక పని చేయదు అనే సమయానికి దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకుకి 2 పిల్లలు, వారిరువురు యాసావు, యాకోబు. దేవుడు చిన్నవాడిని ఆశీర్వదిస్తానని ముందుగానే చెప్పాడు. యాకోబు గురించినటువంటి కథ మనందరికీ తెలిసినటువంటిదే. యాకోబుకు 12 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు దీనా. ఈ 12 మంది అబ్బాయిల్లో యోసేపు అతను అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుండి జైల్లోకి వెళ్ళాడు. ఆ జైలు నుండి డైరెక్ట్గా ఫరో ప్యాలెస్కి కనెక్ట్ అయ్యాడు. గడిచిన కొన్ని వారాలుగా నేను యోసేపు గురించి, ఫరో ప్యాలెస్ గురించి, యోసేపు అన్నల గురించి, మరి యాకోబు కుటుంబం గురించినటువంటి వివరణ నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎంతమంది గుర్తుంది? నౌ ఈ కుటుంబం ఎప్పుడైతే యోసేపు ఐగుప్తి దేశములో రాజు తర్వాత రాజుగా వచ్చాడో అప్పుడు యాకోబు కలిగినటువంటి సంతానం కానీ, యాకోబు పిల్లలు, వారి వంశం అందరూ కూడా ఐగుప్తి దేశంలోనికి కదిలి వచ్చారు. వాళ్ళందరూ అతిథులుగా వచ్చారు, గెస్టులుగా వచ్చారు. కానీ అక్కడ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి చివరికి బానిసలుగా మార్చబడ్డారు. అండ్ ద బైబుల్ క్లియర్లీ సేస్, వాక్యంలో వ్రాయబడి ఉంది, 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తి దేశంలో గడిపారు. 430 సంవత్సరాల్లో ఈ వచ్చినటువంటి 70 మంది కొన్ని లక్షల మందిగా అభివృద్ధి పొందారు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుచునుగాక, దేవుడు నిన్ను అభివృద్ధి పరుచునుగాక. అభివృద్ధి అంటే ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం? దేవునికి స్తోత్రం చెబుదామా. దే కేమ్ ఫ్యూ, కొంతమందిగా వచ్చారు, విస్తారమైనటువంటి జనముగా మార్చబడ్డారు, బలమైన జనముగా. ఎంత బలమైన జనముగా మార్చబడ్డారంటే చివరికి ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని చూసి భయపడే అంత బలమైన జనాంగంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. whenever you go to any place, let me tell you one thing, when God is on your side, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్క విషయం నేను చెప్తాను, జాగ్రత్త గమనించాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు విస్తరిస్తావు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ, when God bless you, దేవుడు నిన్ను దీవించినప్పుడు వారు నిన్ను చూసి భయపడే పరిస్థితి దేవుడు నీ ద్వారా తీసుకొని వస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. 450 సంవత్సరాల తర్వాత ఇదిగో వారికి విడుదల కలగాలి, వారు ఎగైన్ మళ్ళీ కనాను దేశానికి రావాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావాలి, వాళ్ళని వెళ్ళిపోని అని ఫరోకు చెప్తే దేవుడు ఫరో అలాగ వెళ్ళడానికి ఒప్పుకోని వాడు కాదు. వాళ్ళు వెళ్ళిపోతే మనకు సేవ చేసే వాళ్ళు ఎవరుంటారు? మనకు దాసులు ఎవరుంటారు? మన దగ్గర బానిసలు ఎవరుంటారు అని చెప్పి వెళ్ళనివ్వలేదు. కానీ దేవుడు ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మోషే నాయకత్వంలో వారందరూ కూడా ఐగుప్తి నుండి బయటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత విడుదల పొందారా అంటే ఐగుప్తిలో నుండి బయటికి వచ్చిన తర్వాత విడుదల పొందినట్టు కాదు లెక్క. వారు ఎర్ర సముద్రము దాటి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పూర్తి విడుదల వాళ్ళకి కలిగింది. దేవునికి స్తోత్రం చెబుదామా. చాలా సందర్భాల్లో మనం చర్చికి రావచ్చు, యేసుక్రీస్తుని అంగీకరించవచ్చు, పాటలు పాడొచ్చు, వాక్యాన్ని బోధించవచ్చు, ప్రార్థన చేయొచ్చు. నీవు బాప్టిజం పొందితేనే కానీ రక్షింపబడిన వ్యక్తివి మాత్రం కాదు. అందుకే ఎర్ర సముద్రం దాటిన తర్వాతే వాడికి విడుదల కలిగింది. అంతవరకు కూడా ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని తరుగుతారో, ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని చంపుతారో, ఎక్కడ మనం పడిపోవలసి వస్తుందో, ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోవలసి వస్తుందో అనే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి ఎర్ర సముద్రం దాటిన తర్వాత వెనక్కి వెళ్ళే మార్గం ఇంకా లేదు.
నీ జీవితంలో ఇక ముందుకే. బాప్తిసం తీసుకున్న ప్రతి వారికి ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, వెన్ యు ఆర్ బాప్టైజ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ గోయింగ్ అహెడ్, యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్, నో మోర్ టర్నింగ్ బ్యాక్. నీ జీవితంలో ఇక ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి తిరిగి వెళ్ళడం అనేటువంటిది మాత్రమే లేదు. సంతోషంగా ఉన్నవాడు దేవుని స్తోత్రం చెబుదావా? ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఇక వాళ్ళు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితే. దేవుడిచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను దేశానికి వెళ్ళాలి. వారు దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడుతుండేవారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధులం అయిపోతామని అనుకుంటాం. లెట్ మీ టెల్ యూ, ఎర్ర సముద్రం దాటిన వెంటనే వీళ్ళు కనాను దేశం వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. వాళ్ళ మనసు మారిపోయిందా? మారలేదు. ఇంకా ఈ లోకానుసారమైన కొన్ని ఆలోచనలు మన వెనక్క లాగుతూనే ఉంటాయి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేశారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగా మాట్లాడబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బాప్తిసం పొందిన తర్వాత మనలో బలహీనతలు ఉండవని కాదు అర్థం. ఉండినా దాన్ని అధిగమించి దేవుని మీద ఆధారపడి ముందుకి కొనసాగాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదావా? అలాగ ముందుకు కొనసాగడానికి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పనిచేయబట్టి 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో తిరుగుతూనే ఉన్నారు. 40 రోజుల్లో అయిపోవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎందు గురించి అంటే వారి అవిధేయతను బట్టి. దేవునికి అవిధేయతగా ఉంటే, దేవుని మాట విననులని ప్రజలుగా మనం ఉన్నట్లయితే చేరవలసిన గమ్యానికి ఆలస్యంగా చేరతాం. దేవునికి అనుకూలమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి విధేయురాలువై నువ్వు దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగగలిగితే, దేవుని కొరకు నీ జీవితాన్ని ఇచ్చి జీవించగలిగితే, అనుకున్న దానికంటే ముందుగానే నీ గమ్యానికి నువ్వు చేరతావు. ఎంతమందికి అర్థమైంది? అలాగ వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత మరలా ఒక అడ్డు వచ్చింది. అదే యోర్దాను నది వెళితే అవతల కనాను దేశం ఉంది. అంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాను దేశంలో అడుగు పెట్టాలంటే యోర్దాను నది దాటి వెళ్ళాలి. యోర్దాను నది దాటి వాళ్ళు అవతలకి వెళ్ళగానే ఒక టాస్క్ ఇచ్చాడు దేవుడు. ఆ టాస్క్ ఎరికో పట్టణం. అంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో గడిపి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి పట్టణం ఎరికో పట్టణం. ఏదైనా మొట్టమొదటగా మనం తీసుకుంటే అది దేనికి సంబంధించింది? నీ వ్యాపార రంగంలో ఉన్నాయండి, మన ఉద్యోగంలో ఉన్నాయండి, మన చదువులో ఉన్నాయండి, మన సంతానములో ఉన్నాయండి, మన ఫలభరితమైన పంటలోనూ ఉన్నాయండి, దేనిలోనైనా సరే మొదటిది దేవునిది. దేవునికి స్తోత్రం చెబుదావా? మొదటిది ఎవరిది? ప్రథమ ఫలము దేవునికి ప్రతిష్ఠితమైనది. నీ ఉద్యోగం అయితే మొదటి జీతం ఎవరిది? చెప్పండి గట్టిగా. whatever it is. నీ ప్రథమ సంతానం ఎవరిది? ఒకసారి మనం చేతిలోకి రాగానే చాలా విధాలుగా మనం ఆలోచిస్తాం. రాకముందు మన ప్రార్థన వేరు, వచ్చిన తర్వాత మన ప్రార్థన వేరు. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ దేవుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఎరుకో దాటి అవతలకు వెళ్ళారో వారికి ఎరుకోని ప్రథమ ఫలముగా ఇచ్చాడు. ఎరుకో పట్టణాన్ని ప్రథమ ఫలముగా ఇచ్చాడు గనుక దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే, ఎరికోలో ఉన్న సమస్త జీవరాశులను, జీవము కలిగిన ప్రతి దాన్ని కూడా సంహరించండి అని చెప్పాడు. అది గెలిచినప్పుడు, దానిలోనికి వెళ్ళినప్పుడు, దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దానిలో ఉన్న సమస్తాన్ని నాశనం చేసామన్నాడు. దేవుడు నాశనం చేసామని చెప్పినప్పుడు అది మంచిది, నేను దాచుకుంటాను అని చెప్పడానికి ఎవరికి వీలు లేదు. అది ఎంత మంచిగా కనబడినప్పటికీ. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్తుంది?
దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట యెహోషువ చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ యెరికో పట్టణాన్ని చూడడానికి 2 వేగుల వారిని పంపించాడు. అంటే వేగుల వారు అంటే స్పైస్ అన్నమాట, డిటెక్టివ్స్ అంటాం కదా, గూఢాచారులను పంపించాడు. 2 గూఢాచారులను పంపించాడు. ఆ సిటీ అంత ఎలాగుందో చూసిరండి. వాళ్ళని మనం గెలవగలమా లేదా, ఎలాగైతే గెలుస్తాం, ఏం చేస్తాం, దాని మీద ఎలాగైతే మనం దండెత్తగలం, ఎలాగ ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు ఆ పట్టణాన్ని యెహోషువకి ఏం చెప్పాడంటే, నేను నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకో అన్నాడు. చాలామందికి దేవుడు ఏదైనా ఇస్తున్నాడంటే మనం నిద్రపోతూ ఉంటే ఇంకా అలాగ ఇస్తాడేమో తీసుకొచ్చి అని అనుకుంటాం. నో 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 నో, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు మూవ్ ఫ్రమ్ యువర్ సీట్. ఒక ఆయన అంటాడు, క్రైస్తవులంత బద్ధకస్తులు ఇంకెవరో ఉండరట. ఈ స్టేట్మెంట్ ఎలాగుంది? క్రైస్తవులంత బద్ధకస్తులు ఇంకెవరో ఉండరట. ఎందుకంటే క్రైస్తవులు ఏమనుకుంటారంటే అన్నీ కూడా అద్భుతాల ద్వారా జరగాలి, ఏది కూడా మనం కదిలి పని చేయడానికి ఇష్టపడడం. ఏమనుకుంటామంటే దేవుడు అద్భుతం చేయాలి, దేవుడు ఆశ్చర్యం జరిగించాలి. ఇదిగో పలానా దగ్గర దేవుడు అద్భుతం చేశాడు కనుక నా విషయంలో కూడా దేవుడు అద్భుతం చేయాలి. దేవుడు అద్భుతం చేసి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. నేను మాత్రం సీట్లో ఉండి కదలను, అలాగ తిని పెరిగిపోతానే కానీ నేను మాత్రం కదలను. దేవుడు ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆరోగ్యం ఇవ్వాలి. షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. మనం మాత్రం కదలం, ఒక వాకింగ్ చేయం, ఎక్సర్సైజ్ చేయం, గేమ్స్ ఆడం, ఏమీ చేయం. ఏంటంటే మనం చాలా పరిశుద్ధులం. మనం ఎవరో? నేనే మాట్లాడుతున్నాను కదా, ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఎవరో? పరిశుద్ధులం కనుక మనం మాట్లాడకూడదు, మనం వాకింగ్కి వెళ్ళకూడదు, మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎవరో మనం? దానివల్ల మనం తెచ్చిపెట్టుకునేదేంటి? షుగర్లో, బీపీలు, కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ స్ట్రోకులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏది పట్టుకుందామని అన్ని నొప్పులే. ద రీజన్ ఏంటి? వీఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ఎ మిరకల్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ డోంట్ వాంట్ టు మూవ్. దేవుడు యెహోషువకు చెప్పాడు, ఇదిగో యెరికో పట్టణాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన తీసుకొచ్చి యెరికోని నీ చేతికి ఇవ్వలేదు. దానిని నువ్వేం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదావా? నువ్వు వెళ్ళాలి, యూ ప్లాన్ ఇట్, యూ టేక్ ఇట్, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ సిటీ టు యువర్ హ్యాండ్. నీ చేతికి దైన దాన్ని ఇస్తున్నాను. దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ నీకు ఇచ్చాడు. ఎంతమంది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ఇంట్లో బెడ్ మీద పడుకొని 10 గంటలైనా 9 గంటలైనా క్లైమేట్ బాగోలేదు, చల్లగా ఉంది, నేను వెళ్ళలేను, కదలలేను. ప్రియ సహోదరులారా, నీ టాస్క్ కంప్లీట్ చేయడానికి క్లైమేట్తో పని లేదు, సమయంతో పని లేదు. అవసరం అయితే మధ్యరాత్రి 12 గంటలకు నువ్వు లేచి వెళ్ళి పని చేయాలి. యెహోషువ 2 వేగుల వాళ్ళని పంపించాడు, యెరికో పట్టణానికి పంపించాడు. ఆ పట్టణం అంతా గొప్ప ప్రాకారముతో కట్టబడినటువంటి పట్టణం, హైలీ సెక్యూర్డ్ సిటీ. 2 వేగుల వారిని పంపిస్తా. 2 వేగుల వారు, ఆ 2 గూఢాచారులు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? రహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రహాబు అనే వేశ్య. వేశ్య అనగానే మనందరికీ వినడానికి ఎలా ఉంటుంది? మీరు మాట్లాడటం లేదు ఇప్పుడు. వేశ్యలను ఎవరైనా చూసారా? అసలు మీరు మాట్లాడే భాష నాకు అర్థం కావటం లేదండి. ఓకే, లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ప్రాస్టిట్యూట్, ఓర్మోంగర్, ప్రాస్టిట్యూట్? వేశ్యలని ఎవరైనా చూసారా? మీరు అందరూ అలా చూస్తున్నారేంటి? వేశ్యల దగ్గరికి వెళ్తే
ఎవరైనా వేసి ఇంటికి వెళ్తే ఆ వ్యక్తిని ఎలా చూస్తారు? చాలా సంవత్సరాల క్రితం వేశ్యల మధ్యలో పనిచేయాలని మేము అనుకొని ఒక దగ్గర వెళ్ళాం, పెందుర్తి దగ్గర ఉన్న వేశ్యల దగ్గరికి. వెళ్ళగానే అక్కడ జరిగినటువంటి ఈవెంట్ ఏంటంటే వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఎంతమంది ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే, మేమేమన్నామంటే నేనే మాట్లాడాను, నేనే చెప్పాను, ఇక్కడేం కాదు, మీరు మాతో రావాలి అని చెప్పి 2 అమ్మాయిలను పిలిచాను. అంటే మేము అలా బయటికి పంపించమన్నారు పెద్దోళ్ళు. పర్వాలేదు, మీకు ఎన్ని డబ్బులు కావాలితే అన్ని డబ్బులు ఇస్తామన్నాం. అలా మేము పంపించమండి, బయటికి తీసుకెళ్ళి బ్లూ ఫిల్మ్లు అయ్యి చేస్తున్నారు అని. మేము బ్లూ ఫిల్మ్ తీయం, మీరేం వరి అవసరం లేదు, కానీ బయటకు పంపించాలని 2 పిల్లలను పిలిచాం. ఒక అమ్మాయి వయసు ఇంచుమించుగా 14 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. అంటే అలాగైతే డబ్బులు 1000 రూపాయలు అవుతాయి. ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు గివ్. వాళ్ళు మొత్తానికి ఎలాగోలాగా పంపించారు. మేము కారు ఎక్కించుకొని వచ్చాం. నేను ఒక ఆయన స్టీవ్ అని ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఆయన కారు ఎక్కించుకొని మళ్ళీ అక్కడి గండిగొండం అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కారులోనే కూర్చోబెట్టి, అమ్మ మిమ్మల్ని ఏది చేయడానికి కాదు మేము తీసుకొచ్చింది, మీతో కొన్ని మాట్లాడదామని తీసుకొచ్చామంటే, అవన్నీ మాకెందుకండి, మీరు ఏదైనా పని చేసేటటువంటి చేయండి, వెళ్ళిపోతాం మేము అంతే అన్నారు. అలా కాదు, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను, మీకు ఏదైనా సహాయం చేయాలని ఆశపడుతున్నాం. అసలు మీరు ఈ వృత్తిలోకి ఎలాగొచ్చారంటే వాళ్ళ తల్లే వృత్తిలోకి దించిందట. నా అలా చెప్పిన తర్వాత ఉన్నటువంటి ఆయన మీ తండ్రేనా అంటే, కాదు, ఆయన ఎవరో తెలియదు మాకు, కానీ బయటోడు మా తల్లితోనే సహజీవనం చేస్తున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, ఇది విషయం అని చెప్పింది. రైట్, నీ వయసు ఎంత, ఎన్ని విషయాలు చెప్పారు. ఓకే, వీ వాంట్ టు హెల్ప్ యూ, మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం, మీకు ఇష్టమైతే అన్నాం. సరే, మా తల్లిదండ్రులతో మేము మాట్లాడాలి కదా, మా తల్లితో మాట్లాడతాం, మా అమ్మతో మాట్లాడతాం, అది ఇది అన్నారు. మొత్తానికి ఏదో మాట్లాడేసిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడిగితే ఇవ్వడానికి ఇష్టపడలేదు. చివరికి ఎలాగోలాగా మొత్తానికి తీసుకున్నాం, ఇచ్చారు. వాళ్ళని తీసుకెళ్ళి వెనక్కి డ్రాప్ చేసాం. డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళ అమ్మ చూడగానే అన్నది, మీరు ఏమి చేయకుండా దించి వెళ్ళిపోయారు, మాకు తెలిసిలేండి అన్నది. అనగానే ఏం పర్వాలేదులే అమ్మా అని చెప్పాం. కానీ ఫోన్ నెంబర్ తీసుకున్నాం కనుక మాట్లాడడం. వాళ్ళ అనకాపల్లిలో ఉంటారు వాళ్ళు. మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత, అమ్మ చిన్నపిల్లలు కదా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు ఏమైనా సహాయం చేస్తాం, మీ జీవితాలు బాగు చేయడానికి మేము ఇష్టపడుతున్నాం, కాబట్టి మీ పిల్లలిద్దరినీ కూడా మాతో పంపించండి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి సిటీలో ఇసుక తోట దగ్గర ఒక షాప్ ఒకటి తీసుకొని 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఒక మంచి షాప్ తీసి పెట్టాం. ఆ షాప్ తీసుకొని పెట్టిన తర్వాత సరిగా పనిచేసేవారు కాదు వాళ్ళిద్దరూ. మొత్తానికి ఎవరైతే అకామిడేషన్ ఇచ్చారో ఆయన నాకు చెప్పాడు, వీళ్ళని చూస్తే ఏదో తేడాగా కనబడుతుందండి ఇక్కడ సార్, ఏంటి విషయం అన్నాడు. అంటే ఏం పర్వాలేదులే, మనోళ్ళే, జాగ్రత్త చూసుకో అని చెప్పి అలా ఉంచాను. అలా ఉంచిన తర్వాత 3 నెలలు అలాగ జాగ్రత్తగా గడిచిన తర్వాత వాళ్ళు షాపు సరిగా ఓపెన్ చేయకపోవడం ఇవన్నీ చేసేవారు. మేము ఆ 3 నెలలకు కూడా కావాల్సిన డబ్బులు ఇచ్చి బాగా సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు సడన్గా షాపు మేము చేయమండి అన్నారు. అదేంటి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం కదా, మీ గురించే కదా, మీరే కదా తీసుకుంటున్నారు, అందులో వచ్చి ప్రతి లాభం అంతా మీరే చేసుకుంటున్నారు, మీకే సంబంధించింది కదా ఈ బిజినెస్ అని చెప్పి అన్నాం. అంటే లేదండి, మాకు ఇష్టం అవటం లేదు బిజినెస్ చేయడం, ఇది అది అని అన్నారు. మొత్తం నచ్చ చెప్పడానికి మేము ఇష్టపడ్డాం. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఎవరికైతే అప్పచెప్పామో ఆయన అన్నాడు, సార్ ఇక్కడ ఏదో తేడా మాత్రం జరుగుతుందండి, మొత్తానికి ఇక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళందరూ ఈ షాప్ దగ్గరే ఉంటున్నారు అన్నాడు. అంటే నేను అన్నాను, ఈ షాప్ దగ్గర అంటే మంచిదే, అయితే పోన్లే మంచి బిజినెస్ అవుతుందంటే, ఆ బిజినెస్ కాదండి, ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ ఈ షాప్ దగ్గరే ఉంటున్నారు, ఏదో తేడా కనబడుతుంది. సరే పర్వాలేదని చెప్పి మరలా నేను వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి అన్నీ చేసాం. ఒకరోజు సడన్గా షాప్ మూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే, వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇసుక తోట దగ్గర ఉన్నటువంటి అబ్బాయిలందరూ అక్కడ మరలా కనబడ్డారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అప్పుడు అర్థమైంది. అక్కడ నేను ఎవరినైతే అక్కడ వాళ్ళు అన్నారు, వీళ్ళు మాత్రం డిఫరెంట్ పీపులేనండి 100%. అంటే వేశ్య అనగానే మనం ఎలా చూస్తాం? వేశ్య దగ్గరికి ఎవరైనా వెళితే, మాట్లాడడానికి వెళితే, అండ్ ద బైబుల్ క్లియర్లీ సేస్, వాక్యంలో వ్రాయబడింది, రహాబు అనే వేశ్య, ఆమెకు పేరు చెప్పారు, ఆమె వృత్తితో సంబోధించారు. ఎప్పుడు రహాబు గురించి మాట్లాడినా ఆ రహాబును వేశ్య అనే మాట ఉపయోగిస్తాం. రహాబు అనే వేశ్య.
యెహోషువ ఇద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? హలో, ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇద్దరు కూడా వేశ్య దగ్గరికి వెళ్ళారు. వాక్యంలో వ్రాయబడింది. తెలుగు బైబిల్లో వేగులు వారని రాసి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 2 young men. ఎవరట వీళ్ళిద్దరు? చెప్పండి. ఇద్దరు యవనస్తులు వేశ్య ఇంటికి వెళ్ళారు. వాక్యంలో రాసి ఉంది పొద్దుగుంకినప్పుడు వెళ్ళారట. ఏ టైంలో వెళ్ళారు? ఇది మరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ డేంజరస్ టైం టు ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఇద్దరు యంగ్ పీపుల్ చీకటి టైములో ఆ వేశ్య ఇంట్లో ఉంటే వాట్ పీపుల్ సే అబౌట్ ఇట్? వీఆర్ రెడీ టు క్రిటిసైజ్ ఎనీ సిచ్యువేషన్. ఏ పరిస్థితినైనా సరే మనం ఏం చేస్తామంటే వెంటనే విమర్శించడానికి మనం ఇష్టపడతాం. ఆ ఇద్దరు వేగులు వారిని, ఇద్దరు యవనస్తుల్ని రహాబు దాచి ఉంచింది. ఆ దేశాన్ని చూడడానికి, ఆ దేశంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి, ఆ దేశ సైనికుల దగ్గర నుండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది ఈ వేశ్య. ఆ తర్వాత సైనికుల దగ్గర నుండి వారి ఇరువురిని కూడా తప్పించి పంపించింది. వాళ్ళని తప్పించినప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు ఏంటంటే, మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మా వలన నీకు ఏ హాని కలగదు. వేశ్య అంటది కదా, ఈ పట్టణాన్ని మీకు దేవుడు ఇస్తున్నాడు, మీరు దీన్ని స్వాధీనం చేసుకుంటారనే విషయం మాకు తెలుసు. We heard of you. మీరు స్వాధీనం పరుచుకున్నప్పుడు మీ దయ మా మీద ఉంచండి. ఆ ఎరుకో గోడ మీద ఉన్నటువంటి రహాబు అనే వేశ్య, why God sent these 2 young men to that prostitute? కనాను దేశములో మొట్టమొదటిగా వెళ్ళినటువంటి ఆ పట్టణములో, ఆ పట్టణాన్ని దేవుడి యెహోషువ చేతికి ఇవ్వడానికి ఒక విశ్వాసిని వాడుకోవచ్చు కదా, ఒక పరిశుద్ధుని వాడుకోవచ్చు కదా, ఒక పరిశుద్ధురాలిని వాడుకోవచ్చు కదా. కానీ ఎవరిని వాడుకున్నాడు? ఎవరైతే ఒక మాట చెప్తే అసహించుకుంటారో, ఎవరికి ఇష్టం ఉండదో, ఆ వృత్తి అంటేనే అటువైపు చూడడానికి ఇష్టపడవో, అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వేశ్య ద్వారా మొత్తానికి వేగులు చూశారు. యెహోషువ వచ్చాడు. అదిగో ఆ యొర్దాను నది దాటి యువతలకు వచ్చాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది, యాజకులందరూ కూడా బూరలు ఊదేరు, ప్రజలు కేకలు వేశారట. కేకలు వేయగానే ఆ ప్రాకారములు ఏమయ్యి కూలిపోయి. అదేంటండి, అందరూ అరిస్తే కూలిపోద్దా? మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మధ్యని కొన్ని పండగలకి, పెళ్ళిళ్ళకి డీజేలు పెట్టి వెళ్తుంటారు, తెలుసా మీకు? చూసారా? ఆ డీజే సౌండ్కి బిల్డింగ్స్ కదులుతుంటాయా? కదలవా? గ్లాసులు కూడా కొన్నిసార్లు పగిలిపోతాయి. మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పడిపోతుంటాయి. ఇక్కడ వాక్యంలో రాసి ఉంది, యాజకులు బూరలు ఊదగా ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారం. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం అని. అబ్బా, దీనికేనా ప్రాకారం కూలిపోయింది? ఈ సౌండ్కే? ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? ఇంకా కొంచెం సౌండ్ పెంచండి. దేవునికి స్తోత్రం చెబుదామా? మళ్ళా గట్టిగా. అబ్బా, మనం ఎన్నిసార్లు అరిసినా నేను అనుకుంటున్నాను, ఎరుకో గోడ కాదు, మన పక్కన ఉన్న గోడ కూడా కదలదు. ఇశ్రాయేలీయులు ఆర్భాటం చేస్తే ప్రాకారములు కూలిపోయాట. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే కూలిపోతే వాళ్ళు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని పట్టణములో ఉన్న వాళ్ళందరినీ సంహరించారు. అండ్ ద బైబుల్ సేస్, ప్రతి లివింగ్ థింగ్, జీవము కలిగిన ప్రతి దానిని కూడా వాళ్ళు ఏం చేశారు? నాశనం చేసేశారు. వాక్యంలో రాసింది, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ
ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములో సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి, దేవునికి స్తోత్రం చెబుదావా, అందరినీ చంపేశారు. ఒక వేశ్యం తప్ప, ఆమె కుటుంబాన్ని తప్ప అన్నిటినీ సంహరించేశారు. దేవుడు ప్రథమ ఫలముగా ఇచ్చిన ఆ పట్టణం వాక్యంలో రాయబడి ఉంది. ఆ తర్వాత మనం చదివితే కొన్ని వచనాల్లో రాయబడి ఉంది, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత కాల్చివేశారు. సమస్తమును ఏం చేశారట? అందరూ చెప్పండి. సమస్తమును అగ్ని చేత కాల్చివేశారు. కానీ వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే ఎక్కడ తీసుకొచ్చారు? వాళ్ళు తీసేసుకున్నారు. ఏం చేశారు? ఆ పట్టణాన్ని ప్రథమ ఫలముగా దేవుడిచ్చాడు గనుక ఆ పట్టణంలో ఉన్న వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము పాత్రలన్నిటినీ కూడా ఎక్కడ తీసుకొచ్చారండి? ప్రథమ ఫలం అంటే చాలా మంది చాలా చిన్న చూపుగా చూస్తారు కొన్నిసార్లు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రథమ ఫలము యెహోవాకు ప్రతిష్ఠితమైంది. Whatever you start, నువ్వు ఏది ప్రారంభించినా మొదటిదే ఎవరికి పోలే? నీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు కూడా ప్రథమ ఫలముగా వచ్చాడట. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా వచ్చి ఆయన శిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు పరమునకు వెళ్ళక ముందు తిరిగి లేచిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీదకి వెళ్ళలేదు. మనకు డౌట్ రావచ్చు, ఎవరైనా తిరిగి లేచారా? ఓ, యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచినప్పుడు పరిశుద్ధులు అనేక మంది సమాధిలో నుండి లేచారట. వాళ్ళు వీధుల్లో నడుస్తుంటే చాలా మంది చూశారని వాక్యంలో రాసి ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు. Matthew Gospel according to Matthew chapter 27 verse 52 and 53. సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎవరు లేచారట? ఎవరు లేచారు చెప్పండి? పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు, అంటే చాలా మంది చూశారు లేచిన వాళ్ళని. లేచిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు చూశారు, కానీ వాళ్ళు ఎవరో పరలోకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ప్రథమ ఫలముగా మొదట ఎవరు వెళ్ళాలి? యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. 1 Corinthians chapter 15 verse 20. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. అంటే మృతులలో నుండి లేచిన మొదటి వ్యక్తి ఎవరు? హలో, ఎవరో? మరి దేవునికి ఎవరు ఇవ్వాలి? అర్పించబడాలి, ఆయనే అర్పించబడాలి. అందుకే ఆయన మృతులలో నుండి లేచినప్పుడు అనేక మంది పరిశుద్ధులు కూడా లేచారు, కానీ వాళ్ళు ఎవరో పరలోకం వెళ్ళలేదు. మొదట ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెబుదామా? అలాగా ఈ యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. అందుగురించి యెరికో పట్టణంలో జీవించిన ప్రతిదాన్ని సంహరించాడు. ప్రథమ ఫలమైనటువంటి దాన్ని, అందులో ఉన్న బంగారము, వెండి, ఇత్తడి, ఇనుమ పాత్రలన్నిటినీ కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? యెహోవా మందిరములోనికి తీసుకొని వెళ్ళాడు. దాన్నే కాదు,
జీవించి ఉన్న రహాబు అనే వేశ్యను కూడా తీసుకొని వచ్చి వాళ్ళ పాలెము దగ్గర బయటన ఉంచారు. అన్నిటినీ సంహరించారు, కానీ ఆ వేశ్యను మాత్రం ఏమీ చేయలేదు. సరికదా, ఆమెకు కలిగిన వారందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు పాలెము వెలుపల ఉంచారట. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే ప్రథమ ఫలమైన దానిని దేవుడు ఒక వేశ్య ద్వారా దేవుడు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చాలా సందర్భాల్లో మనమైతే వేశ్య ద్వారా నో ఐ డోంట్ గో. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే we behave too religious, చాలా పరిశుద్ధుల్లాగా బిహేవ్ చేస్తుంటాం. ఎవరితోనైనా సహవాసం చేయడానికి ఇష్టపడం, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడం. ఏంటంటే మీరు క్రీస్తుని నమ్ముకోలేదండి, మేము క్రైస్తవులు అండి. నువ్వు క్రైస్తుని నమ్ముకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే స్వార్థ ఎలా ప్రకటిస్తావు? ఎవరికి ప్రకటిస్తావు? వాళ్ళతో కలిసి ఉండకపోతే, వాళ్ళ మధ్యలో ఉండకపోతే, వాళ్ళతో సహవాసం చేయకపోతే నువ్వు ఎలాగ చేయగలవు? నేను అనుకుంటున్నాను, ఇద్దరు వేగులు వారు కూడా ఆ వేశ్య దగ్గరికి వెళ్ళారు, ఆ వేశ్యతో మాట్లాడారు, ఆ వేశ్యతో కలిసి ఉన్నారు. అందుకే ఆ మిషన్ అక్కడ కంప్లీట్ అయింది. ఒకవేళ మేమా వేశ్య ఇంటికి వెళ్ళడమా? నో 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 నో. మేము ఇశ్రాయేలీలం, పరిశుద్ధులం, మేము దేవుని పిల్లలం కదా, మేము వేశ్య ఇంటికి వెళ్ళగలుగుతాం, ఆవిడతో ఎలాగ మాట్లాడతాం, ఆవిడ ఇంట్లో మేము ఎలాగ దాక్కుంటాం, అసలు ఆవిడ దరిదాపులోకే మేము వెళ్ళకూడదు అని అనుకుని ఉంటే ఆ ఎరుకో పట్టణం వీళ్ళకి చేతికి వచ్చి ఉండేది కాదు. వాళ్ళు వెళ్ళడం కూడా దేవుని యొక్క ఉద్దేశమే. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళు వేశ్య ఇంటికి వెళ్ళడం, ఆ వేశ్య ద్వారా వాళ్ళు విడుదల పొందడం, అక్కడ నుండి ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేది దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు కొన్ని వాటిని మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తుంటాం. బయట చూసి ప్రతీది కూడా దేవుని చిత్త ప్రకారంగా. ఒక మాట చెప్పాలంటే అబ్రహాము దగ్గర నుండి ఇంకా ఆదాము పాపం చేశాడు అంటే అది కూడా దేవుని చిత్తమే. ఎంతమందికి అర్థమైంది? ఆదాము పాపం చేశాడు, పాపము చేసి ఏదేను తోటలో నుండి బయటికి పంపివేయబడ్డాడు. ఈరోజు మనందరం కూడా ఆదాములో నుండి బయటికి వచ్చి మనం పాపులుగా ఉన్నాము అంటే అదేంటది? మాట్లాడరేమండి? ఇప్పుడు మనం మాట్లాడడానికి కొంచెం ఆలోచిస్తున్నాం. దేవుని చిత్తమే. ఎందుకో తెలుసా? వాక్యంలో చాలా స్పష్టంగా రాసుంది. భూమికి పునాది వేయబడక ముందే, జగదోత్పత్తికి ముందే మనందరి కొరకు వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారని. దేవునికి స్తోత్రం చెబుదావా? మనందరి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 13 verse 8. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. జగదోత్పత్తి అంటే జగము ఉద్భవించక ముందు ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు వధించబడ్డాడైనా? ఈ వేగులు వారు వేశ్య ఇంటికి వెళ్ళడం అనేది దేవుని చిత్తమే. దేవుడు మార్గాన్ని తెరిచాడు. అలాగా కొన్ని సందర్భాల్లో మనం ప్రిన్సిపల్స్కి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఈ రూల్స్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఏం చేస్తుంటాం? పోగొట్టేస్తుంటాం.
ప్రతి దానికి ఒక పర్పస్ అనేటువంటిది ఉంటుంది. పర్పస్ ఇంపార్టెంటా, ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా అనేది కానీ మనం గమనించగలిగితే, ప్రిన్సిపల్స్ ఆర్ గుడ్. ప్రిన్సిపల్స్ మంచియా కాదా? నియమాలు మంచివా కాదా? నియమం మంచిదే. కానీ నియమము కంటే కూడా దాని ఉద్దేశం మంచిది. నియమములో కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతిదాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఎప్పుడైనా మన చర్చిలో జరిగినటువంటి ఈవెంట్, ఒకసారి సడన్గా ఒక ఫోన్ వచ్చింది మెర్సీ గారికి. వాళ్ళ అమ్మగారికి బాగోలేదని ఆవిడ వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి, ఇలాగ మా అమ్మకు బాగోలేదు, ఇలా పడిపోయిందట, స్పృహ లేదు అని చెప్పారు. ఆ టైంలో దేవునికి స్తోత్రం, నేనే వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం. ఆ ప్రసంగం చేసేటప్పుడు రూల్స్ ఒప్పుకుంటాయా? సో వి డిడ్ ఇట్. మనం చేసామా లేదా ప్రార్థన? కానీ దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? వీఆర్ టూ రిలీజియస్. ఎలాగంటే చర్చిలో ఉన్నప్పుడు మన ముఖం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన అందరం కూడా ఎవరో, మనకు మించిన ఆత్మీయులు ఇంకెవరో. బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగ మాట్లాడినా, ఎలా బిహేవ్ చేసినా, ఏమి చేసినా పర్వాలేదు, కానీ చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? జేమ్స్ ఎప్పుడైనా చూసావా? చర్చిలో ఉన్నప్పుడు చాలా స్ట్రైట్గా, పక్కన తగలకుండా, ఎవరితో మాట్లాడకుండా. ఇలాంటి టైంలో జేమ్స్ వచ్చి అన్నాడు, ఫ్రెండ్షిప్ టైం అనగానే కొత్తగా వచ్చినాడు. ఫ్రెండ్షిప్ టైమా అంటే ఏంటి? ఎవరికో లేచి నిలబడని, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడని. విశేషం ఏంటంటే ఇంకొకరితో కనీసం ఒక 5 నిమిషాలు కూడా మనం మాట్లాడడం చేత కాదు. కొత్త వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడడం కూడా మనలో కొంతమందికి చేత కాదు. పాత వాళ్ళతో, మన బంధువులతో, మన ఫ్రెండ్స్తో మాత్రం మనం ఏం చేస్తాం? గంటల కొలది మాట్లాడిందే మాట్లాడతాం. కొత్త వాళ్ళతో మాట్లాడమంటే అసలు ఆ వ్యక్తిని ఎలా పరిచయం చేసుకోవాలి, ఏం మాట్లాడాలి? ఏమండి మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, మీరేం చేస్తుంటారు, ఎంతకాలంగా వస్తున్నారు చర్చికి, మీ గురించి నేను ఏమన్నా ప్రార్థన చేయగలనా, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇలాంటివి ఎప్పుడైనా ఎవరినైనా మనం మాట్లాడామా, తెలుసుకోవడానికి ఇష్టపడ్డామా? ఫ్రెండ్షిప్ టైం అనగానే వెళ్ళి ప్రైజ్ రెడ్ అండి ఇదే ఫ్రెండ్షిప్? అది ఫ్రెండ్షిప్పా? దట్స్ గ్రీటింగ్, జస్ట్ హాయ్ 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 హాయ్. అది కాదు ఇక్కడ. ఫ్రెండ్షిప్ టైం అంటే ఏంటంటే యూ నీడ్ టు టాక్ టు వన్ అనదర్, టు అండర్స్టాండ్. ఒకరితో రిలేషన్ అవసరమైతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, మీకు వీలైతే ఫోన్ చేయండి, మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, మనం కలిసి పని చేద్దాం, సంఘంగా మనం ఏదైనా చేద్దాం. ఎలాగుంది? ఎప్పుడు ఎవరితో మాట్లాడతామంటే టక్కుమని స్వరూపరాణి గారు వెళ్ళి సుజాతతో మాట్లాడతారు, సుజాత గారు వెళ్ళి స్వరూపరాణి ఆంటీ బాగున్నారా అనగానే ఆంటీ గారు వచ్చి సుజాత ఏంటి సంగతిలో, ఎప్పుడు మీ ఇద్దరే. మరి పక్కకి వెళ్ళి ఇంకెవరితో మాట్లాడతావు? ఎప్పుడు ఉండేదో కొన్ని తెలుసుకుంటాం. ఈ చర్చిలో కేసీఆర్ ఒక ఆవిడ ఉంది, ఎవరికైనా తెలుసా? ఎవరైనా మాట్లాడారా ఆవిడతో? ఇక్కడ కరుణ ఉన్నది, ఎవరికైనా తెలుసా? కొంతమందికి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కుసుమారే ఆవిడ ఉన్నారు, ఎవరికైనా తెలుసా? ఒక రైల్వే క్వార్టర్స్ నుండి ఆవిడ వస్తున్నారు. మీ పేరేంటమ్మా? ఒకసారి నిలబడండి. ఒకసారి మీ పేరేంటి? రూత్, కూర్చోండి. మీ వెనకదలో లక్ష్మి గారు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆవిడని కలిశారు? 3 4 కలిశారు. దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. తక్కిన వాళ్ళందరూ ఎంత ఫ్రెండ్షిప్ మనకి. టాక్ టు వన్ అనదర్. ఎందుకు మనం మాట్లాడమంటే వీ ఫీల్ సో సుపీరియర్. చందు, మనం ఎవరో సో సుపీరియర్. మనం ఎలా కలెక్టర్స్ లాగా, కమిషనర్స్ లాగా, లేకపోతే బాస్ లాగా ఫీల్ అయిపోయి వీ డోంట్ స్పీక్ టు ఎనీవన్. ఎవరితోనో మాట్లాడడం, ఎవరినైనా టచ్. ఎలాగ ఉండాలి? బయటికి రావాలి, మాట్లాడాలి. ఒకవేళ ఈ వేగుల వారు వేసింటికి వెళ్ళవేంటి అని చెప్పి ఆగిపోయి ఉంటే వాళ్ళకి ఎరుకో పట్నం
దొరుకుండేది కాదు. వాడు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం. నీకేం తెలుసు? ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా పవర్ఫుల్ పర్సన్ ఉన్నారేమో, నీకు సహాయం చేయడానికే దేవుడు వాళ్ళని పంపించాడేమో. కానీ నువ్వు వెళ్ళి కనీసం మాట్లాడినైనా మాట్లాడటం లేదు. కనీసం వాళ్ళు సేకరణవు, వాళ్ళు పరిచయం చేసుకో, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడవు, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడవు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళే నా దగ్గరికి రావాలి. ఏంటి? వాళ్ళు మన దగ్గరికి రావాలి. మనం ఎవరి దగ్గరికి? వేగులు వారు ఎక్కడికి వెళ్ళారు? వేసి వచ్చిందా? ఇశ్రాయేలు వెళ్ళారా? అదేంటి? దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, నేను నీకు ఆ పట్టణాన్ని నీకు ఇచ్చాను అన్నాడు. ఓకే, ఆ పట్టణం నాకు ఇచ్చాడు కనుక నేను ఇక్కడ కుర్చీలో కూర్చొని సోఫానే కూర్చుంటే పని అయిపోద్ది అనుకున్నాడా? ఫ్రెండ్షిప్ టైం ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం చర్చ్లో. ఎప్పుడైనా చర్చ్ అటెండ్ అయ్యే ప్రతి వారికి నేను చెప్తున్నాను ఏంటంటే, కనీసం ఫ్రెండ్షిప్ టైంకి ఒక 15 నిమిషాల ముందు ఉండండి. ఒకరినొకరు పరిచయం చేసుకోండి, తెలుసుకోండి. మన మధ్యలో ప్రసాద్ గారు అని ఉన్నారు, వెస్ట్ గోదావరి నుండి వచ్చారు. ఒకసారి నిలబడండి. ఆయన టైల్స్ వర్క్ చేస్తాడు. ఆయన ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా? 104 చర్చ్ అంతా ఆయనే టైల్స్ వేసారు. హీజ్ ఎక్సలెంట్ వర్కర్, చాలా మంచి వర్కర్, నేర్పు కలిగినటువంటి వర్కర్ ఆయన. ఈరోజు మీలో ఎంతమంది వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నారు? 2 3. ఏం పరిచయం చేసుకున్నారు? ఆయన ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడిగారా? అడగండి. మళ్ళీ అడిగితే పరిచయం అయిపోద్ది మనకి. ఒకవేళ రేపు పొద్దున మీ ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలని మనలో ఎవరైనా అనుకున్నాం, టైల్స్ వేయాలి. టైల్స్ వేసే వాళ్ళు ఉన్నారు, ఇటొకటి అటొకటి, అందులో ఒకటి, మీదకొకటి, కిందకొకటి. చూసారా లేదా? మాట్లాడరేమండి. నేను ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ కన్స్ట్రక్షన్ అయినా కరెక్ట్గా చూస్తాను, ఆహా ఇది కరెక్ట్ చేశారా లేదా అని. అలాంటి వర్క్ చేయాలంటే హీఈస్ ద రైట్ పర్సన్. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, ఇఫ్ యూ డోంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నో హూ ద పర్సన్ ఈజ్, ఆ వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే, నిన్ను నువ్వు పరిచయం చేసుకోకపోతే, అవసరమైనప్పుడు ఎలా వస్తాడు? అవసరమైనప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఎలా దొరుకుతుంది? అవసరమైనప్పుడు ఆయనతో ఎలా మాట్లాడతావు? మనం సో గ్రేట్, సో హోలీ, వీఆర్ టూ రిలీజియస్. చర్చికి రాగానే ఎక్కడ లేని పరిశుద్ధత అంతా ఎవరిలో కనబడుతుందంటే, ఎవరిలో కనబడుతుంది? ఇంటి దగ్గర ట్యాపుల దగ్గర చూడాలి, రోడ్ల మీద, ఫిష్ మార్కెట్లో చూడాలి, గొడవలు ఆడేటప్పుడు చూడాలి. అప్పుడు అక్కడ కనబడదు పరిశుద్ధత. ఎక్కడ కనబడుతుంది? వేశ్య ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వేశ్య ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళకూడదు. కానీ దేవుడు ప్రిన్సిపల్స్ కంటే పర్పస్కి వాల్యూ ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అవసరమైతే ఆ ప్రిన్సిపల్స్ దాటి వెళ్ళి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు దేవుడు. అలాగా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా నెరవేర్చబడడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ద్వారా యేసుక్రీస్తు వారి వంశావళి, ఆ వేశ్య కూడా ఉన్నది ఆ వంశావళిలో. మీరు మత్తయి సువార్త చూడండి, అందులో రాసి ఉంటుంది. సమయం అవుతుంది కనుక నేను ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 6 వచనాలు బైబిల్స్ ఉన్నవాళ్ళు చూడండి. అందరూ కూడా ఓపెన్ చేయండి. మాథ్యూ చాప్టర్ 1 verse 1 to 6. ఇందులో కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా కొన్ని హైలైట్ చేస్తాను. అన్ని చదవను కానీ కొన్ని హైలైట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మాథ్యూ చాప్టర్ 1 verse 1 to 6. ఎవ్రీబడి లుక్ ఎట్ దట్ నౌ. రైట్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి వంశావళిది? అందరూ చెప్పాలి. ఎవరి వంశావళిది?
యేసుక్రీస్తు వంశావళి. అందులో కొంచెం కిందకి వెళ్ళండి. యోధ తామారునందు, తామారు అనే మాట కనబడిందా? తామారు అనే మాట కనబడిందా లేదా? అండర్లైన్ చేసుకోండి అది. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత సల్మాను రాహాబునందు. ఈ రాహాబు ఎవరు చెప్పండి? వేశ్య. ఈ సల్మాను రాహాబునందు బోయాసుడు కనెను. బోయాసు ఏం చేశాడట? రూతునందు. అండర్లైన్ చేసుకోండి. రూత్ అగైన్. ఎన్ని మాటలు చెప్పాను? మొదట తామారు చెప్పాను, తర్వాత రాహాబు చెప్పాను, ఇప్పుడు రూత్. రూత్ ఎవరు? మోయాబురాలు, అన్యురాలు. ఏకంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ అన్యురాలు అయిన స్త్రీ పేరులో పుస్తకం కూడా ఉంది బైబిల్లో. మనం ఏంటంటే ఆవిడ అన్యురాలండి. ఆవిడెవరు? అందుకే బొట్టు పెట్టుకున్న వాళ్ళు చాలామందితో మనం మాట్లాడడానికి కూడా ఇష్టపడం కదా. ఎందుకంటే మనం చాలా స్పెషల్. ఏం స్పెషల్? ఎవరికైనా స్వార్థ ప్రకటించవలసి వస్తే, ఎవరికైనా దేవుడి వాక్యాన్ని బోధించాల్సి వస్తే వెళ్ళి మీరు బొట్టు తీసేయండి అనండి. మీరు చెప్పి ఒక్క మాట కూడా వాళ్ళు వినరు. రైటా రాంగా? దేవుడు బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు. ఏం చూసేవాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. మోయాబురాలైనటువంటి రూతు ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు వారు వంశావళిలోనికి వచ్చింది. ఆ తర్వాత ఇంకా చదవండి, చూడండి, అందులో రాసి ఉంది. యెషయా రాజైన దావీదును కనెను. చూసారా? అది 6వ వచనంలో. ఎవరు కన్నాడైనా? యెషయా రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు. అందరూ నా వైపు చూస్తున్నారా? ఎవరి భార్య? ఊరియా భార్య యందు రాజైన దావీదు. ఎవరని కన్నాడు? దావీదు భార్య అని రాసి ఉండాలి కదా అక్కడ. ఎవరి భార్య అట? పోనీ ఊరియా బతుకున్నాడా? చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఊరియా భార్య. ఈ నలుగురు గురించి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వీళ్ళందరూ ఎవరి వంశంలో ఉన్నారు? మనం మాత్రం పరిశుద్ధుల్లో ఫీల్ అయిపోతాం. ఎవరితోనూ కలవడానికి ఇష్టపడడం, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడం. హిందువులు అవనండి, ముస్లింలు అవనండి, ఎవరితోనైనా సరే వీ ఫీల్ డిఫరెంట్. ఆ ఎరుకోనివ్వడానికి దేవుడు ఒక వేశ్యను ఎన్నుకున్నాడండి. ఎరుకోని స్వాధీనపరచడానికి ఒక విశ్వాసిని ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు? వేశ్యను. చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధులుగా ఉంటాం, ఇతరులందరూ పాపాత్ములు అంటాం. వాక్యంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందరూ ఓపెన్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వర్స్. ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడి. మనం ఎవరం? నీతిమంతులం కదా. మనం ఎవరు? ఆ అమ్మాయి పాపాత్మురాలట. తక్కిన వాళ్ళందరూ చెప్పండి, మనం ఎవరు? విశ్వాస మూలముగా మనం అందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం చెబుతామా? మనందరం ఎలా వరం? చచ్చిపోయినప్పుడు ఒక్కసారి చెప్తారండి ఎవరన్నా. ఏమని? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడు చెప్తాం? ఎవరన్నా బతుకున్నంతకాలం నీతిమంతులని చెప్పడానికి ఇష్టపడం. కనీసం మన మటుకు మనమన్నా చెప్పుకుంటామా? మనం అసలే చెప్పుకో. ఎందుకు మనం చెప్పుకోమంటే ఇతరులు నీతిమంతురాలు అటావిడి
ఇతరులు మనం అంతా మన బ్రతుకంతా ఎవరి గురించి బతుకుతున్నాం? మనం మంచోనమో చెడ్డమో మనకు తెలుసు. ఓకే, ఐ హ్యావ్ సమ్ వీక్నెస్, నాకు బలహీనత ఉండొచ్చు. నేనేంటో నాకు తెలీదా? నా మైండ్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుస్తుందా? యేసుక్రీస్తుని అంగీకరించాను, బై ఫెయిత్ ఐ యామ్ రైచియస్. విశ్వాసమూలముగా నేను ఎవరిని? నీతిమంతుడు. మనందరం ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మనందరం ఎవరు? శేఖర్, మనందరం ఎవరు? గట్టిగా చెప్పాలి. మనందరం ఎవరు? డౌటా? పోనీ విశ్వాసం పక్కన పెట్టండి, పెద్ద సెంటెన్స్ అయిపోతుంది కదా. మనందరం ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ నీతిమంతుడికి ఆస్తి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందట? ఏముంది అక్కడ? పాపాత్ముల ఆస్తి. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పుడు పాపాత్ముల దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడి వస్తుంది ఆస్తి? ఎక్కడి వస్తుంది ఆస్తి? ఎక్కడి వస్తుందట ఆస్తి? పాపాత్ముల ఆస్తి. వెళ్ళమంటే నేను చాలా నీతిమంతుణ్ణి, అందుగురించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. Why do we behave like that? ఎందుకు మనం అలా ప్రవర్తిస్తున్నాం? ఇతరులతో మాట్లాడడానికి, ఇతరులతో పరిచయం చేసుకోవడానికి, ఇతరులతో సన్నిహితంగా ఉండడానికి మనం ఎందుకు ఇష్టపడటం లేదు? మన రిలీజియన్ అడుగుతుందా? నీ భక్తి అడుగుతుందా? అందరూ లేచి నిలబడండి. ఒక పాట ఒకటి ఉన్నది, ఆ పాట పాడి దానిలో అర్థాన్ని గమనించడం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతికినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతికినా లేదయ్యా ఎక్కడ ఆనందం, బాబు. నా మైక్ కంటే కింద ఉన్న వాళ్ళ మైక్ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. చాలాసార్లు చెప్పాను ప్రశాంత్, కొంచెం దగ్గర అదర్వైజ్ ఇట్ విల్ బి డిస్టర్బ్ టు మీ. నా ఇప్పుడు పాడిన పాట కొత్తగా వచ్చిన పాట, మంచి పాట, చాలా అద్భుతమైన పాట. ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది విన్నారు ఈ పాట? రైట్. అందుగురించి మాతో కలిసి కలపడానికి ట్రై చేయండి. చాలామంది మీరు పాడుతుంటారు, నాకు తెలుసు. బాత్రూమ్ సింగర్స్ అని నాకు బాగా తెలుసు. నీలోనే ఆనందం. మీరు గట్టిగా పాడొద్దు, మైక్లో పాడేవాళ్ళు డిస్టెన్స్ పెట్టండి మీ మైకు. యు నీడ్ టు అండర్స్టాండ్ సమ్ టైమ్స్. ఓకే. నా దేవా నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవం. ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడా. అబ్బా ఏం పాట అండి! ఈ లోకమంతా ఎక్కడ వెతికినా నాకు లేదయ్యా ఎక్కడా. పాడేరా లేదా? పాడేమా లేదా? నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా అబ్బా ఏమండి ఏం పాడతాను? నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
పొంగిందా? నిజం మాట్లాడుకుందాం. పొంగిందా? ఈయన ఎప్పుడు వదిలేస్తే వెళ్ళిపోదామా అని చూసేవాళ్ళు ఉన్నారు. ఏమని పాడుతున్నాం? ఈ లోకమంతానే వెదకిన నాకు లేదయ్యా ఎక్కడా. ఎక్కడా లేదా? నీ చేతిలోనే ఉందా ఆనందం, ఆ ఇన్స్టాలోనే ఉందా ఆనందం, ఆ ఫేస్బుక్లోనే ఉందా ఆనందం, ఆ యూట్యూబ్. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలు చూడడం మానేసాం. ఎక్కడుంది ఆనందం అంతా? ఎక్కడుంది? మా చేతిలో ఆనందం పట్టుకొని ఈ లోకమంతానే. అసలు నువ్వు వెతికావా? ఎక్కడ పని మానేస్తాం, తిండి మానేస్తాం, ఇతరులతో మాట్లాడడం మానేస్తాం, వీడియోలు వెనకాతల వీడియోలు వెనకాత ఎలా తిప్పేస్తుంటారు. ఏమి తిప్పుతూ అందులో ఉపయోగపడింది ఒక్కటైనా నేర్చుకోవడానికి. స్వరూపురాణి గారు వంట చేసేస్తారట. స్వరూపురాణి గారి వంట కిరణే చెప్పాలి. ఏమని పాడుతున్నాం? ఒక్కొక్కసారి మనం అబద్ధాలే పాడుతున్నాం. ఈయన రాసినటువంటి పాట బహుశా ఆయన అలా ఫీల్ అయి ఉంటాడేమో. దాన్ని మనం కాపీ చేసి అబద్ధాలు పాడేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఏమండి? దాన్ని కాపీ చేసి మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు పాడేస్తున్నాం. చెప్పడానికి బాగానే ఉంది. ఈ లోకమంతానే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతకం. ఎందుకు వెతకడం? నాకు ఏదయ్యా ఎక్కడా. ఇది ఒక పెద్ద అబద్ధం. నీ సన్నిధిలో ఒక్క క్షణం. ఎన్ని క్షణం? ఇప్పుడు ఎంత టైం గడిపాం? నీ హృదయం పొంగిపోయిందా? ఏమండి? ఇంటికి వెళ్ళగానే చికెన్ వండుకోవాలా, మటన్ వండుకోవాలా, క్లైమేట్ బాగుంది, ఆ ఫ్రై బెటరా, ఈ ఫ్రై బెటరా అని చూసేవాళ్ళు మనమైతే ఏమని చెప్తున్నాం? నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా. ఇప్పుడు పాడరా. ఎందుకు? తెలిసిపోయింది మ్యాటరా. నా హృదయం పొంగిపోయిందట. ఎంత అబద్ధాలు పాడుతున్నాం అండి. This is how our Christian life. We are just acting to be like holy people and we know what is going on inside. మనకు తెలుసు మన మనస్సులో వచ్చే ఆలోచనలు, మన హృదయంలో కలిగే అనుభవాలకి మైక్రోఫోన్ పెట్టి బయటికి కానీ పబ్లిక్గా చూపిస్తే మనం ఎంత నాస్టీ పీపుల్ అంటే, ఎంత చెడ్డవాళ్ళమో, ఎంత అసహ్యమైన ఆలోచనలు కలిగి ఉన్నామో మనకు తెలుసు. రైట్ ఆర్ రాంగా? అవన్నీ మన బుర్రలో ఉన్న ఎవరికి తెలియదు కనుక ఈ ఆలోచన మన ఎవరం ట్యాగ్ పరిశుద్ధులు. తలలో వంచని కండు మూయండి. లెట్ us confess ourselves. దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకుందాం. ప్రభువా, ఐఎమ్ సారీ. నేను చాలా పరిశుద్ధురాలుగా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు. ఇతరుల దగ్గరికి వెళ్ళాలి, నేను సువార్త ప్రకటించాలి. నీ వలనే నేను రక్షణ పొందిన. నా పరిశుద్ధత ఏమీ లేదు. మన పనులట మురికి గుడ్డల వలె ఉన్నాయట. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడగలేకపోతే మన పరిశుద్ధత ఎక్కడి నుండి వచ్చింది? మన నీతి ఎక్కడి నుండి వచ్చిందండి? మన ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? లెట్ us submit ourselves. హృదయపూర్వకంగా పాడడానికి ట్రై చేద్దాం. ఈ లోకమంతా నేను వెదకినా నాకు ఏదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలో
నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్నాడు నిరంతరం మారని దేవా, నిన్నాడు నిరంతరం మారని దేవా. నింగిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మేము అబద్ధాలు పాడేవారిగా కాక మా హృదయము అంతరంగాల్లో నుండి కలిగిన అనుభూతి ద్వారా పాటలు పాడి నిన్ను నిజముగా స్తుతించగలిగి ఒక్క క్షణం నీ సన్నిధానంలో గడిపితే మా హృదయం ఉప్పొంగగలిగే అనుభూతి మీరు మాకు దయచేయండి. ఈ లోకములో ఏది నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు మాకు. ఇదిగో ప్రభువా, మా జీవితానికి కావలసిన ఆనందాన్ని మీరు మాకు దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైత్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఎవరికన్నా ఎన్వలప్ కావాలి అడిగి తీసుకోండి. అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక సిద్ధం చేద్దాం. ప్రార్థన అవసరతలుంటే ఎన్వలప్ వెనకతలు రాయండి. ఆన్లైన్లో వాచ్ చేసేవారు మీ అర్పణలు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు పంపించవచ్చు. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్స్ టువర్డ్స్ గాడ్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ అర్పణలు దశమ భాగములు నీ సముఖములో నీ సన్నిధానములోనికి తీసుకొని రావడానికి మీరు ఇచ్చిన అవకాశంను బట్టి వందనాలు. నీ దృష్టికి యోగ్యమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండినట్టు సహాయం చేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోని నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా, నీలోనే నాకు జీవం. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలను నీ దృష్టికి రానివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో మీరు చేయండి, మహిమ పొందండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. అలా నిలబడి ఉంటుండగా మనం ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇప్పుడు వరకు వినిన వాక్యం వృధా కాకుండా మా హృదయాల్లో నాటబడిందిగా ఉండినట్టు సహాయం చేయండి. ఈ జరగబోతున్నటువంటి వారాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందండి. వినిన వాక్యాన్ని మేము నెమరు వేసుకొని ధ్యానించగలిగే అవకాశం దయచేయండి. మా జీవితాలు మార్చబడినట్టు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుని. గాడ్ బ్లెస్ యూ.